ఎందుకు మేడం న్యూస్ ఛానల్ జనాన్ని ఇబ్బంది పడదు తప్పితే ఏమన్నా ఉందా? ఏం వాళ్ళందరూ కరెక్టే, జనాన్ని పిచ్చోళ్ళని చేస్తారు తప్పితే ఏమీ లేదు. అంతే వాళ్ళు ఒకటే. నేను జనరల్ న్యూస్ అయితే మీరు ప్రూఫ్ చూపించి జెన్యూన్గా వేయండి మేడం, జెన్యూన్గా వేయండి. మీరు జెన్యూన్గా వేయట్లేదు, ఏ టీవీ ఛానల్స్ జెన్యూన్గా వేయండి. వాళ్ళందరూ ఏది మీరు ప్రూఫ్ లేకుండా డేటా స్కామ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీ మిస్టేక్ అని కాదు, టీవీ ఛానల్స్ మిస్టేక్, మీ మిస్టేక్ కాదు, టీవీ ఛానల్స్ మిస్టేక్. అది మీ మిస్టేక్ అని కాదు, టీవీ ఛానల్స్ మిస్టేక్, మీ మిస్టేక్ కాదు, టీవీ ఛానల్స్ మిస్టేక్. అది మీ మిస్టేక్ అని కాదు, టీవీ ఛానల్స్ మిస్టేక్, మీ మిస్టేక్ కాదు, టీవీ ఛానల్స్ మిస్టేక్. అది మిమ్మల్ని మిస్టేక్ కాదు మేడం. వాళ్ళందరూ ఒకటే, సామాన్య ప్రజలు ఇబ్బంది పెడితే వాళ్ళందరూ ఒకటే. నేను చెప్తున్నా అది సామాన్య ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు అంతే, అందుకంటే ఏమీ లేదు చెప్పేది. కేసీఆర్ మనం తొలగించాడు, ఏం చేశారు మేడం? కేసీఆర్ తొలగించి ఛానళ్ళు ఒప్పుకున్నారు కదా, ఎలక్షన్ కమిషన్ మిస్ అయినాయి అన్నారు. ఏం చేశారు మేడం? దానికి ఏం చేశారు? ఎలక్షన్ కమిషనే మిస్ అయినాయి, గందరగోళం అయినాయి, కొన్ని ఓట్లు అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది మొన్న ఎలక్షన్స్ అప్పుడు? దానికి రెస్పాన్సిబిలిటీ మీరు ఎందుకు? తెలంగాణ ఓట్లు అప్పుడే, తెలంగాణ ఎలక్షన్ అప్పుడు మాకు ఓట్లు గల్లంతా అయిపోయినాయి అన్నారు. అప్పుడు ఎవరు చేశారు మేడం? అప్పుడు టీడీపీ చేసిందా, కాంగ్రెస్ చేసింది? చేయలేదుగా. పార్టీలు ఎవరున్నారు? వాళ్ళే చేస్తుంటారు. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? అప్పుడు రూలింగ్ పార్టీ తెలంగాణ కదా చేసిందని వాళ్ళే చేశారంటే ఒప్పుకున్నారా? టీవీ ఛానల్స్ ఒప్పుకోలేదు కదా. ఆ అధికారం కోసం ఇద్దరు కుమ్మకే ఏదైనా చేస్తారు, జనాన్ని పిచ్చోళ్ళని చేస్తారు. అవకాశం ఉందంటే వాళ్ళు చేశారు, చేస్తే ప్రూఫ్ లేదు కదా. ఇప్పుడు కరెక్ట్ ప్రూఫ్ లేదు కదా, ప్రూఫ్ చెప్పట్లేదు కదా ఎవరు. వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు, ఇద్దరు చేయొచ్చు. వైఎస్ఆర్సీపీ కూడా చేయొచ్చేమో, అది ఏదైనా చేయొచ్చు. మీరు అన్ని కరెక్ట్ చేస్తున్నారు, అక్కడ వెళ్ళి చూపించు ఒకసారి. అమరావతి మొత్తం చూపించండి ఒకసారి, జనానికి అర్థమైంది ఏం చేస్తాడు ఏం చేయలేదు. అది ఎవరు చేయట్లేదు, అది ఎవరు చేయట్లేదు. హైకోర్టు అన్నీ అక్కడ జరుగుతుందా లేదా అన్ని ఒకసారి వెళ్ళి చూపిస్తే జనానికి అర్థమైంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.